గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు పోతిన వెంకట మహేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన కోటి ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చారు. కనీసం కోటి ఉద్యోగాల్లో 1,00,000 ఉద్యోగాలైనా చంద్రబాబు నాయుడు గారు 99లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్పించారా లేదా అనే వాస్తవ సమాచారాన్ని వారు దమ్ముంటే విడుదల చేయాలి. అట్లాగే 2014-19 మధ్య ఆయన 25 లక్షల ఉద్యోగాలు, 10 లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాలు కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్క నిరుద్యోగికి 2,000 రూపాయల డబ్బులు నెలకి చెల్లిస్తానని మాట ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ 25 లక్షల ఉద్యోగాలు కల్పించలేదు, 10 లక్షల కోట్ల పెట్టుబడులు తేలేదు, నిరుద్యోగ భృతి చెల్లించలేదు. అట్లాగనే 2024లో కూడా మళ్ళీ చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తామని, నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు చెల్లిస్తామని. కానీ ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేశారా? ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తెచ్చారా? ఉద్యోగ అవకాశాలు కల్పించారా? ఒక్కసారి ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఆయన 99లో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో ఇంకో మాట కూడా చెప్పారు. ఆ రోజునే సబ్సిడీకి బియ్యం ఇస్తాం, గ్యాస్ కనెక్షన్లు ఇస్తాం, పేదరిక నిర్మూలనకి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని. ఇప్పుడు కూడా చూస్తున్నట్టుగా P4 అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 99లో ఏం చెప్పారో ఈ రోజున 2024-25లో కూడా అవే చెప్తున్నారు. అట్లాగనే 2014-19లో కూడా చూడండి, జాబు రావాలంటే బాబు కావాలని ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు. 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తామని, నిరుద్యోగ భృతి చెల్లిస్తామని. అట్లాగే కొత్త దాని గురించి మనం చెప్పక్కర్లా. సూపర్ 6 అన్నీ పెట్టారు కదా, అన్నీ పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏమాత్రం మారలా. 99లో ఏం చెప్పారో, 14లో ఏం చెప్పారో, 24లో కూడా అయ్యే అబద్ధాలు బ్రహ్మాండంగా చెప్పారు. కానీ ప్రజలు మాత్రం ఆయన ఏ మార్చడంలో దిట్ట అనే విషయాన్ని మాత్రం మనందరం ఒప్పుకొని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఏడాది కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని ఎంతవరకు ఇవ్వాల? మరి ఈ ఏడాది ఈనాడు పేపర్లోనే రాష్ట్రంలో 1,56,50,000 మంది నిరుద్యోగులు